జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. ఛానల్కి స్వాగతం. విద్యావంతులు అదృష్టవంతులు అయ్యే పిల్లలు ఏ నక్షత్రంలో జన్మిస్తారు అనే విషయాన్ని గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకు ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే మనం వెళ్ళిపోదాం. విద్యావంతులు అదృష్టవంతులు అయ్యేటటువంటి పిల్లలు ఏ నక్షత్రంలో జన్మిస్తారు అనే విషయానికి వస్తే, జ్యోతిష్య శాస్త్ర ప్రకారం వివిధ పద్ధతుల్లో అన్వయించబడుతుంది. 27 నక్షత్రాలలో జన్మించే వ్యక్తుల యొక్క లక్షణాలు వారి నక్షత్రాలు ఆధారంగా నిర్ణయించబడతాయి. ప్రతి నక్షత్రం వారు ప్రత్యేకమైనటువంటి గుణాలను కలిగి ఉంటారు. అయితే ఆయా నక్షత్రాలలో పుట్టిన పిల్లల లక్షణాలను గురించి ఇప్పుడు మనం చూద్దాం. మొదటిగా అశ్విని నక్షత్రం. అశ్విని నక్షత్రంలో పుత్రుడు జన్మించినట్లయితే చురుకైనటువంటి మనసు, ఆరోగ్యవంతుడు, శక్తివంతుడు అయి ఉంటాడు. పుత్రిక జన్మించినట్లయితే చలాకీగా ఉంటుంది, ఆకర్షణీయమైనటువంటి వ్యక్తిత్వం కలిగి ఉంటుంది, బాగా నేర్చుకునేటటువంటి అలవాటు కలిగి ఉంటుంది. ఇక భరణి నక్షత్రం. భరణి నక్షత్రంలో పుత్రుడు జన్మించినట్లయితే ధైర్యవంతుడు, శక్తివంతుడు, వ్యాపార పరిజ్ఞానం ఎక్కువగా కలిగిన వాడు అవుతాడు. ఇక పుత్రిక జన్మించినట్లయితే స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే శక్తి సామర్థ్యాలను కలిగి ఉంటుంది. గౌరవప్రదమైనటువంటి వ్యక్తిత్వం, ధనప్రాప్తి కలిగించే విధంగా ఉంటుంది. తరువాత కృతికా నక్షత్రం. కృతికా నక్షత్రంలో పుత్రుడు జన్మించిన ధైర్యవంతుడు, శక్తివంతుడు, కార్యనిర్వహణలో నిపుణుడు అయి ఉంటాడు. మానసికంగా సూక్ష్మ ఆలోచనాత్మక నిర్ణయాలలో ధైర్యవంతుడు. కుటుంబానికి భద్రత, గౌరవం, సామాజిక ప్రతిష్టలను ఇస్తాడు. ఇక స్వభావంలో కొంచెం అగ్ని లక్షణం, అంటే వేగంగా స్ఫూర్తిగా ఉండే స్వభావం కలిగి ఉంటాడు. ఇక పుత్రిక జన్మించిన శక్తివంతమైనటువంటి నాయకత్వ లక్షణాలను, న్యాయపరమైనటువంటి ఆలోచనలు, బలమైనటువంటి ధైర్యవంతమైనటువంటి స్వభావం కలిగి ఉంటుంది. కుటుంబం మరియు ఆర్థిక సామాజిక స్థితుల్లో సహాయపడుతుంది. ఇక 4వ నక్షత్రం రోహిణి నక్షత్రం. రోహిణి నక్షత్రంలో పుత్రుడు జన్మించిన కళాప్రియుడు, సంస్కారవంతుడు అవుతాడు. పుత్రిక జన్మించిన సౌందర్యవంతురాలు, నాట్యం, సంగీతం వంటి కళల్లో ప్రతిభ కలిగి ఉంటుంది. ఇక మృగశిర నక్షత్రం. మృగశిర నక్షత్రంలో పుత్రుడు జన్మించిన తెలివైనవాడు, పరిశోధనాపరుడు, పరిశోధనా రంగంలో బాగా రాణించగలుగుతాడు. ఇక పుత్రిక జన్మించిన ఆలోచనాపరురాలు, జ్ఞానవంతురాలు అవుతుంది. తరువాత ఆరుద్ర నక్షత్రం. ఆరుద్ర నక్షత్రంలో పుత్రుడు జన్మించిన బలమైనటువంటి ఆత్మస్థైర్యం, మార్పులను అంగీకరించే స్వభావం కలిగి ఉంటాడు. పుత్రిక జన్మించిన ఉత్సాహపరితురాలు, కొత్త విషయాల పట్ల ఆసక్తి కలిగినదై ఉంటుంది. ఇక పునర్వసు నక్షత్రం. పునర్వసు నక్షత్రంలో పుత్రుడు జన్మించిన న్యాయబద్ధమైనటువంటి ఆలోచనలు, విజ్ఞానానికి విలువ ఇచ్చే వ్యక్తిత్వం కలిగిన వాడు అవుతాడు. పుత్రిక జన్మించిన ధ్యానం, ఆధ్యాత్మిక పట్ల ఆసక్తి కలిగినది ఉంటుంది. ఇక పుష్య నక్షత్రం. పుష్య నక్షత్రంలో పుత్రుడు జన్మించిన గురువుగా, ధర్మపరుడుగా ఎదుగుతాడు. పుత్రిక జన్మించిన సేవా స్వభావాన్ని కలిగి ఉంటుంది. తరువాత ఆశ్లేష నక్షత్రం. ఆశ్లేష నక్షత్రంలో పుత్రుడు జన్మించిన తెలివితేటలు, ఎక్కువ జాగ్రత్తగా ప్రవర్తించే వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటాడు. కుటుంబానికి భద్రత, ఆత్మీయత, అలానే ఆర్థిక సామాజిక విషయాల్లో స్థిరత్వాన్ని కలిగి ఉంటాడు. ఇక పుత్రిక జన్మించిన వ్యూహ రచనలలో నిపుణురాలు, ధైర్యవంతురాలు, తెలివి, చతురత, సున్నితమైనటువంటి స్వభావం కలిగి ఉంటుంది. ఇంటి పట్ల కుటుంబానికి మేలు, ఆత్మీయతను పెంచుతుంది. అలాగే జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకునే స్వభావం కలిగి ఉంటుంది. ఇక మఖా నక్షత్రం. మఖా నక్షత్రంలో పుత్రుడు జన్మించిన రాజసంగా ఉంటాడు, నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటాడు. ఇక పుత్రిక జన్మించిన గొప్ప మనసు, అహంకారం స్వభావం కొంచెం ఉండవచ్చు. పుబ్బా నక్షత్రం. పుబ్బా నక్షత్రంలో పుత్రుడు జన్మించిన కళా నైపుణ్యం, సంభాషణలో ప్రతిభావంతుడై ఉంటాడు. పుత్రిక జన్మించిన అందం, ఆకర్షణీయమైనటువంటి వ్యక్తిత్వం, మృదు స్వభావం కలిగి ఉంటుంది. ఇక ఉత్తర పాల్గొన నక్షత్రం. ఉత్తర పాల్గొన నక్షత్రంలో పుత్రుడు జన్మించిన ధర్మపరుడు, సేవా స్వభావం కలిగినటువంటి వాడు అవుతాడు. ఇక పుత్రిక జన్మించిన సహనశీలురాలు, కుటుంబం పట్ల బాధ్యత కలిగిదై ఉంటుంది. ఇక హస్త నక్షత్రం. హస్త నక్షత్రంలో పుత్రుడు జన్మించిన చేతి పనుల్లో నైపుణ్యం కలిగి ఉంటాడు, గుణవంతుడు. ఒక పుత్రిక జన్మించిన కళా నైపుణ్యాన్ని కలిగి ఉంటుంది, ప్రేమశీలురాలు. ఇక చిత్తా నక్షత్రం. చిత్తా నక్షత్రంలో పుత్రుడు జన్మించిన సృజనాత్మకతను కలిగి ఉంటాడు, శక్తివంతుడు. పుత్రిక జన్మించిన బలమైనటువంటి అభిప్రాయాలను తీసుకునే శక్తి కలిగినదై ఉంటుంది, ఇక సృజనాత్మకత కలిగినది ఉంటుంది. తర్వాత స్వాతి నక్షత్రం. స్వాతి నక్షత్రంలో పుత్రుడు జన్మించిన స్వేచ్ఛను కోరుకునేవాడు, విజయవంతుడు అవుతాడు. పుత్రిక జన్మించిన స్వతంత్రమైనటువంటి ఆలోచనలు కలిగి ఉంటుంది, బుద్ధిమంతురాలు. ఇక విశాఖ నక్షత్రం. విశాఖ నక్షత్రంలో పుత్రుడు జన్మించిన పట్టుదల కలిగి ఉంటాడు, విజయ సాధకుడు అవుతాడు. పుత్రిక జన్మించిన స్వీయ పట్టుదలతో ఎదిగే లక్షణాన్ని కలిగి ఉంటుంది.
తరువాత అనురాధ నక్షత్రం. అనురాధ నక్షత్రంలో పుత్రుడు జన్మించిన స్నేహ స్వభావాన్ని కలిగి ఉంటాడు. మిత్రులతో నమ్మకంగా ఉంటాడు. స్నేహపరుడు, ధైర్యవంతుడు, ఆత్మీయత కలిగినటువంటి వ్యక్తి. మానసికంగా సున్నితంగా ఉంటాడు, కానీ నిర్ణయాలు తీసుకోవడంలో స్థిరమైనటువంటి ఆలోచనను కలిగి ఉంటాడు. ఇక పుత్రిక జన్మించిన మృదు స్వభావం కలిగి ఉంటుంది. సహనశీలురాలు, కుటుంబం పట్ల, ఇంటి పట్ల సంబంధాలను బలపరుస్తుంది. ధైర్యాన్ని కలిగి ఉంటుంది. ఆలోచనాత్మకత సామాజిక ప్రతిష్టకు మేలు చేస్తుంది. ఇక జ్యేష్ఠ నక్షత్రం. జ్యేష్ఠ నక్షత్రంలో పుత్రుడు జన్మించిన బలమైనటువంటి నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటాడు. పుత్రిక జన్మించిన గంభీరత, ఆత్మవిశ్వాసం ఎక్కువగా కలదై ఉంటుంది. తర్వాత మూలా నక్షత్రం. మూలా నక్షత్రంలో పుత్రుడు జన్మించిన దీక్ష, మానసిక బలంతో ఎదుగుతాడు. పుత్రిక జన్మించిన ఆధ్యాత్మిక ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. ధైర్యవంతురాలు. ఇక పూర్వాషాఢ నక్షత్రం. పూర్వాషాఢ నక్షత్రంలో పుత్రుడు జన్మించిన దృఢ సంకల్పం కలిగిన వాడై ఉంటాడు. విజయాన్ని సాధించగలిగిన వాడై ఉంటాడు. పుత్రిక జన్మించిన ధైర్యవంతురాలు, నమ్మకస్తురాలు అవుతుంది. తర్వాత ఉత్తరాషాఢ నక్షత్రం. ఉత్తరాషాఢ నక్షత్రంలో పుత్రుడు జన్మించిన క్రమశిక్షణ కలిగిన వాడై ఇంటికి గౌరవాన్ని తెచ్చేవాడై ఉంటాడు. పుత్రిక జన్మించిన సహన స్వభావం కలిగి ఉంటుంది. సేవాభావం కూడా ఎక్కువగా కలిగి ఉంటుంది. ఇక శ్రవణ నక్షత్రం. శ్రవణ నక్షత్రంలో పుత్రుడు జన్మించిన మంచి విజ్ఞావంతుడు, మానసికంగా జాగ్రత్తపరుడు, చతురత కలిగిన వాడు, స్థిరమైనటువంటి నిర్ణయాలు తీసుకునే స్వభావం కలిగి ఉంటాడు. కుటుంబానికి భద్రత, గౌరవం ఇస్తాడు. పుత్రిక జన్మించిన వినయపూర్వకంగా ఉంటుంది. సహాయ ప్రవృత్తి కలిగినదై ఉంటుంది. కుటుంబ శాంతిని కోరుకునేదై ఉంటుంది. మానసికంగా సున్నితమైనటువంటి స్వభావాన్ని కలిగి ఉన్నప్పటికీ ధైర్యవంతురాలు, జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకునే స్వభావాన్ని కూడా కలిగి ఉంటుంది. తర్వాత ధనిష్ఠ నక్షత్రం. ధనిష్ఠ నక్షత్రంలో పుత్రుడు జన్మించిన సంగీత కళల యందు ఆసక్తి కలిగిన వాడై ఉంటాడు. ధైర్యవంతుడు అవుతాడు. ఇక పుత్రిక జన్మించిన కళాప్రియురాలు, కళలలో ఆసక్తి కలిగినదై ఉంటుంది. గౌరవప్రదమైనటువంటి ఆలోచన ప్రవృత్తిని కూడా కలిగి ఉంటుంది. తర్వాత శతభిష నక్షత్రం. శతభిష నక్షత్రంలో పుత్రుడు జన్మించిన గంభీరమైనటువంటి ఆలోచనలను కలిగి ఉంటాడు. పరిశోధనలలో నైపుణ్యతను కలిగి ఉంటాడు. ఇక పుత్రిక జన్మించిన సృజనాత్మకత కలిగినదై ఉంటుంది. వైద్యశాస్త్రం వైపు ఆసక్తి కలిగినదై ఉంటుంది. ఇక పూర్వభద్ర నక్షత్రం. పూర్వభద్ర నక్షత్రంలో పుత్రుడు జన్మించిన బలవంతుడు, ధైర్యవంతుడు, కష్టాలను భరించగల వ్యక్తిత్వం కలిగిన వాడే ఉంటాడు. ఆలోచనాత్మకంగా ఉంటాడు. కుటుంబం పట్ల భద్రతను కలిగిన వాడై ఉంటాడు. పుత్రిక జన్మించిన సేవా స్వభావం కలిగి ఉంటుంది. ధైర్యవంతురాలు అవుతుంది. ఇక ఉత్తరాభాద్ర నక్షత్రం. ఉత్తరాభాద్ర నక్షత్రంలో పుత్రుడు జన్మించిన శారీరకంగా బలమైన వాడు, శాంతి కలిగి ఉంటాడు. వ్యక్తిత్వం మరియు ధైర్యం కలిగిన వాడు ఉంటాడు. మానసికంగా గంభీరత, ఆలోచనాత్మకత కలిగినవాడు, చదువులలో మెరుగైనవాడు. కుటుంబ పరంగా భద్రత, సమృద్ధికి సహకరిస్తాడు. ఇక పుత్రిక జన్మించిన సహనశీలురాలు, కుటుంబానికి అంకితభావం కలిగినది. అందం, శాంతి, పౌరుషం కలిగినటువంటి స్వభావం, ఇంటి సమగ్రత, కుటుంబ సంబంధాలు, శాంతి శ్రేయస్సులో ప్రభావం చూపిస్తుంది. ఇక చివరిది రేవతి నక్షత్రం. రేవతి నక్షత్రంలో పుత్రుడు జన్మించిన దయా స్వభావుడు, వినయం కలిగినవాడు, మానసికంగా సున్నితమైనటువంటి మనస్తత్వం కలిగినవాడు. ఆత్మీయతతో కుటుంబాన్ని సంరక్షించే వ్యక్తిత్వం కలవాడు. కుటుంబాన్ని భద్రతగా, సమృద్ధిగా కాపాడేవాడు. ఆధ్యాత్మికత కలిగినటువంటి స్వభావం కలవాడు. తరువాత పుత్రిక జన్మించినట్లయితే శాంతి, ప్రేమ, కరుణ, సహాయం చేసే ప్రవృత్తి కలిగి ఉంటుంది. కుటుంబ శ్రేయస్సును పెంచేటటువంటి వ్యక్తిత్వం కలిగినది. మానసికంగా సున్నితమైనటువంటి స్వభావం కలిగినది. ఆత్మీయత కలిగినటువంటి వ్యక్తిత్వం కలది. కుటుంబంలో మేలు కోరుకునేటటువంటి వ్యక్తి. ఈ విశ్లేషణ ప్రకారం ప్రతి నక్షత్రంలో పుట్టినటువంటి పిల్లలకు ప్రత్యేకమైనటువంటి గుణాలు కలిగి ఉంటారు. ఈరోజు మనం ఈ 27 నక్షత్రాలలో పుట్టినటువంటి పిల్లల యొక్క లక్షణాల గురించి తెలుసుకున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అలానే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి మా లేటెస్ట్ వీడియోస్ ముందుగానే మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతాయి. ఓం నమఃశివాయ అనేటటువంటి ఒక చిన్న కామెంట్ చేయండి. ఈ వీడియోని మీరు పూర్తిగా చూసినందుకు ధన్యవాదములు. ఓం నమఃశివాయ.